ఓం శ్రీ గురుభ్యో నమ. ఈవేళ ఉదయం వార్త చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. కర్ణాటక అద్భుతమైనటువంటి శివక్షేత్రమైనటువంటి ధర్మస్థలిలో అనేక మృతదేహాలు. చాలా బాధాకరం. చాలా పెద్ద విషయం. అందులోనూ అందరూ ఆడపిల్లలే. 100 మంది అంటున్నారు. అది ఎంతో కూడా తెలియదు ఆ సంఖ్య. వార్త మాత్రం చాలా హృదయ విదారకం. అంటే నేను ఇలా ముడిపెడుతున్నాను కాదు, కానీ పితా రక్షతి బాల్యే, భర్త రక్షతి యవ్వనే, కుమారో రక్షతి కౌమారే, వార్ధక్యే అని చెప్పేసి మనకి ఈ మన ఆడపిల్లల్ని మనం సంరక్షణ చేసుకునేటువంటి విధంలో బాల్యంలో తండ్రి చేత రక్షింపబడుతూ ఉన్నది, యవ్వనంలో భర్త చేత రక్షింపబడుతూ ఉన్నది, వార్ధక్యంలో కుమారుల చేత రక్షింపబడుతూ ఉన్నది. అలా వారి వారి సంరక్షణలో మన ఆడపిల్లలు చక్కగా రక్షింపబడుతూ ఉన్నారు. కానీ ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పేదానికి మన పిల్లల్ని మనమే ఇది చేసుకుంటూ ఉన్నాం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యముల పేరు చెప్పి మన ఆడపిల్లల్ని మనమే దూరం చేసుకుంటూ ఉన్నటువంటి రోజులు, పరిస్థితులు మనకి పడుతూ ఉన్నవి. స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, అసలు ఇవి ఏమిటి? ఎంతోమంది మిస్సింగ్ కేసులు అంటే, ఒకటి తల్లిదండ్రులతో పిల్లలు వెళ్ళకపోవడం, లేకపోతే ఏదో ఎక్స్కర్షన్లని, ట్రిప్పులని, ఇలా లేదంటే ఏవేవో మొత్తానికి కారణాలు ఏవైతేనో మన పిల్లల్ని ఎందుకు విడిచిపెట్టాలి అలా? అసలు ఏ చక్కగా మీరు తీసుకువెళ్ళకూడదా? మీరు దగ్గరుండి పిల్లల్ని ఎందుకు ఇలా విపరీతమైనటువంటి స్వేచ్ఛలిచ్చి ఈ రోజున మనం మా పిల్లలు మిస్ అయిపోయారు, మా పిల్లలు ఇదైంది, మా పిల్లలు అదైంది, ఎందుకు ఈ బాధ అంతా ఎందుకు అసలు? అందువలన చాలా జాగ్రత్తగా మనం మన పిల్లల పట్ల వ్యవహరించాలి. కానీ ఈరోజు చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. ఆయన ఎవరో చెప్పకపోతే ఈ రోజుకి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి